పని చెయ్యనివాడు తిండికి యోగ్యుడు కాడు. ప్రేమనటి యువతి యువకులారా, మీరు ఏ విధముగా జీవిస్తున్నారు? గంటల తరబడి ఆ ఫోన్లోనే, ఆ రీళ్లతోటే, ఆ యొక్క షార్ట్స్ తోటే మీ సమయాన్ని గడిపేస్తున్నారా? బాధ్యత లేకుండా జీవిస్తున్నావా? పౌలు గారు నిన్ను హెచ్చరిస్తున్నారు. కష్టపడి పనిచేయి, ఇష్టపడి పనిచేయి. తెలుగులో ఒక సామెత ఉంది ప్రియులకు దేవుని. ఏమిటి అంటే, మనం ఎప్పుడైతే ఖాళీ మనసుతో ఉంటామో సైతాను కట్ట మన మనసట్ట పరిశోధనాశాలగా మారిపోద్దంట. ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్. ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్. ఎవడైనా కానీ సోమరిగా ఉంటున్నాడు అంటే వాడేదో పాపములో పడబోతున్నాడు, ఏదో పాపాన్ని చేయబోతాడు. మనం ఎల్లప్పుడూ కూడా ఏదో ఒక బిజీగా ఉండాలి. మన మనసుకు అవకాశాన్ని ఇవ్వకూడదండి. చెడు వైపుకి వెళ్ళటానికి అవకాశాన్ని ఇవ్వకూడదు. కాబట్టి ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్. ఖాళీ మనసు అంటండి సైతానుకు పరిశోధనాశాలట. ప్రియులకు దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఉండాలి. మనం చేయాల్సింది చేసి దేవునికి మిగిలింది విడిచిపెట్టాలి. అప్పుడు దేవుడు చూస్తాడు. డూ యువర్ బెస్ట్ అండ్ లీవ్ ద రెస్ట్ టు గాడ్ అండ్ గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. దేవుడు మిగిలిందంతా చేస్తాడు పిల్లారా. కానీ నువ్వు చేయాల్సింది నువ్వు చేయాలి. సోమరిపోతులుగా ఉంటాడు. క్రైస్తవుడు అనేటువంటి వాడు సోమరిగా ఉండటానికి అవకాశం లేదు. యేసయ్య ఈ లోకంలో 33 సంవత్సరాలు మాత్రమే ఉన్నాడు. అహర్నిశలు శ్రమించాడు. రాత్రింబవళ్ళు కూడా దైవరాజ్యాన్ని స్థాపించటం కొరకే శ్రమించాడు. నీకు నాకు గొప్ప ఆదర్శంగా నిలబడ్డాడు. కాబట్టి బిడ్డలారా, నేను ఒక గురువుగా నా బాధ్యత అహర్నిశలుడు దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలి. నీవొక భర్తగా తండ్రిగా కుటుంబాన్ని పోషించాలి. నువ్వొక భార్యగా తల్లిగా కుటుంబాన్ని పోషించుకోవాలి. నువ్వొక కుమారుడిగా మంచిగా చదువుకోవాలి, కష్టపడాలి, శ్రమించాలి, తల్లిదండ్రులకు విధేయులవై ఉండాలి. మన బాధ్యతలను మనం నెరవేర్చటంలో సిద్ధముగా ఉండాలి ప్రియరా.